జాతీయ చేనేత దినోత్సవము మా బీజేపీ చేనేత సెల్ అధ్యక్షులు అన్న జగన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది. నేను అందరి పేర్లు కూడా తీసుకోను. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన చేనేతకు సంబంధించిన సోదరులు, పద్మశాలి సోదరులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. నేను మీకు ఇట్లా చేయండి, అట్లా చేయండి, అదవుతుంది, ఇదవుతుంది ఏం చెప్పా, మీ అందరికి తెలిసిన విషయాలే. చెప్పిందే చెప్పి 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 మీకు విసుగు చెంది. కానీ ఈ దేశంలో ఒక పేద ఇంటి నుండి, కష్టాలు తెలిసిన ఇంటి నుండి ఒక ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి పాలించడానికి వస్తే పాలన ఎట్లుంటుంది, వృత్తుల పట్ల ఏ విధంగా వివరిస్తారు, వృత్తులకు ఏమేం కావాలని ఆలోచిస్తారు అని తెలుసుకోవడం అంటే నరేంద్ర మోడీ గారిని చూసే మనం తెలుసుకోవాలి. మీకు తెలుసు, పద్మశాలి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలుసు, విశ్వకర్మ విషయంలో ఆయన తీసుకున్న విషయాలు తెలుసు, చేతి వృత్తుల గురించి ఏం చేయాలని తెలుసుకోవడం, విశ్వకర్మల 18 కులాలు తీసుకొచ్చి వారికి ఏ విధంగా తోడ్పాటు చేయాలనే విషయం తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆది మానవుని తర్వాత మానవుడు తన బయట ప్రపంచంలో తిరగాలంటే మీరు లేని తిరగలేరు, మీరు చెయ్యండి చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా ఫస్ట్ కావాల్సింది బట్ట, ఆ తర్వాత విశ్వకర్మ సోదరులు వస్తారు. ఏమన్నా ఎక్కువ కాగాలి, బాగా మంచిగా కనిపించాలనుకుంటే విశ్వకర్మ లేనిది విశ్వంబే లేదు అని ఎంత ముఖ్యమో బట్టలేదు కూడా మనం ఇప్పుడు ఆది మానవుల లెక్క తిరగలేము. ఇప్పుడు రకరకాల మిషన్లు వచ్చి రకరకాల డిజైన్లు వచ్చి ఇప్పుడు చింపుకుంటూ కూడా పెద్ద డిజైన్. నాకు ఫస్ట్లో కొంత తెలియదు, జీన్ ప్యాంటు ఇట్లా ముఖాల కాడ ఓళ్ళు పడతారు, ఏమిటి చినిపోయింది వేసుకొచ్చింది, మీరు ఇంత పెద్ద డబ్బు నోని కోరిక అంటే అరే అంకుల్ అది కాదు, దాన్ని మంచిగా చేసినాక చింపేస్తామని చెప్పిండు. మన సంస్కృతి ఎక్కడ పోతుంది, చింపుకుంటున్నాం, చింపుకొని తొడుకున్న పరిస్థితి వచ్చింది. అది స్టైల్. ఇంతకుముందేమో మన శరీర భాగాలు కనిపించొద్దని మీరు కష్టపడి నేసి మీ ఒక పక్షి తన గూడుని ఎట్లా కట్టుకుంటుందో బందోబస్తుగా నేతన్నలు కూడా ఒక వస్తువుని దారం దారం గుట్టి ఎట్లా చేయాలని నేర్చుకొని చేస్తే ఇప్పుడు దాన్ని కూడా గూడు లెక్క చింపుకొని తిరిగి ఇది ఒక లేటెస్ట్ యుగం అని చెప్తున్నారు ఇవాళ కాలంలో. కానీ నరేంద్ర మోడీ గారు మీకు చేనేత దినోత్సవం చేసిండు, విశ్వకర్మల పేరు మీద చేస్తున్నాడు. కారణం ఏంటంటే కుల వృత్తులు ఎప్పుడైతే అభివృద్ధిలోకి వస్తుందో దేశ ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతాననే ఒక మంచి ఆలోచన గల వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు అన్న చాలా చెప్పిండు, ఈ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది. నాకు చెప్పడం ఇష్టం ఉండదన్న. మనం చెప్తే మీరు ఎవరు వైపు తీసుకోరు, తీసుకుంటూ వీడికి వచ్చి ఈయన మీరు ఎన్నన్నా చెప్పండి, ఈనడం పోవడం అది కాదు. ఈ గీతశైలి మన వీరేందర్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలామంది పక్కకు ముచ్చట్లు పెడతారన్న, వినబడదు కొంచెం. దయచేసి అనుకున్న రీతిలో నాకు కింది స్థాయి దాకా పార్టీలో చేరుకోవడానికి అవకాశం లేకుండా అందువల్ల నేను తీసుకుపోలే. కానీ ఈ ఎన్నికల వరకు ఈ కుల వృత్తిలో ఎవరెవరికి ఏ విధమైన నరేంద్ర మోడీ గారి పథకాలను చేర్చాలి, దాన్ని మైకుల ద్వారా కాదు, వాళ్ళని కూర్చోబెట్టి వారికి నేర్పించి వాళ్ళు ఆ లబ్ధి పొందాలంటే ఏం చేయాలి దానికి ఒక సెల్లాగా పెట్టి విశ్వకర్మతో సహా పద్మశాలితో సహా నేను చాలా నల్గొండలా సిరిసిల్లలో పోయినా 70 ఏళ్ళు 65 ఏళ్ళు అద్దాలు పెట్టుకొని ఆ డౌన్లు నేను ఎన్నడూ చూడలే. అంటే మగ్గం కింద నిలబడి మొత్తం చెమటలతో నుండి ఫ్యాన్ వేసుకోవద్దంటే వద్దంటుండ ఆయన. నేను నల్గొండ జిల్లాలో చూసిన. అంటే ఎంత కష్టపడితే ఒక బట్ట తయారైతుందో చూసిన, వాళ్ళని అమ్ముకోవడానికి ఎంత కష్టపడతారో కూడా చూసిన. మధ్యాహ్న బతుకమ్మ అన్నాడు, అందరిని బతుకమ్మ ఆడిచిపోయిండు. మరి నేతన్నలకు ఏం చేసిండో మనకు తెలియదు, మీకే తెలవాలని, ఇప్పుడున్న కుల నాయకులకు తెలవాలి. దయచేసి నరేంద్ర మోడీ గారి పథకాలు చాలా ఉన్నాయి, నేను చెప్పా, అదంతా చెప్తే ఇప్పటికే 8 అవుతుంది, 8:30 అవుతుంది. కానీ మా అన్నయ్య చెప్తున్నా,
అన్న ఇట్లాంటి మీటింగ్లు ఇవాళ ఉత్సాహము చేనేత దినోత్సవం కాబట్టి సంతోషంతో ఉత్సాహం చేసుకుంటున్నాం. ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి చేద్దాం, సాయం 365 రోజులు చేద్దాం. 365 రోజులు వాళ్ళకి ఏ విధంగా తీసుకుపోదాం ఆలోచిద్దాం. అప్పుడే నువ్వు తీసుకున్న పదవికి న్యాయం చేసినట్టు. కుల సంఘాలలో కూడా తీసుకున్న వాళ్ళు రాజకీయ వేదిక గురించి తీసుకోకుండా నీ కులానికి ఏమన్నా ప్రతి నాయకుడు చేసినప్పుడే నీ కులం అభివృద్ధిలో వస్తేనే నీ పేరు నిలబడుతుంది. లేకపోతే నువ్వు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే మంత్రో మళ్ళీ లేకపోతే నాలుగు ఓబీసీ అధ్యక్షుడు అవుతావు. దానివల్ల నీ కులానికి వచ్చేది ఏమి లేదు. ఇదే మీటింగులు ఇదే అవుతుంది. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారు ఎన్ని రకాలుగా మీ ఈ చేనేతానికి ఇచ్చిండో సౌకర్యాలు, అది వాడల ప్రతి ఇంట్లో ప్రతి చేనేత కార్మికునికి తెలిసే విధంగా మీరు చేర్చినప్పుడే మీరు పదవికి న్యాయం చేసినట్టు. వాళ్ళకి ఏ విధంగా కూడా దాన్ని తీసుకొని లబ్ధి పొందాలో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్పించినప్పుడే ఈ పదవికి పార్టీ కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఆ దిశలో మీ టీం అంతా పనిచేస్తుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చేనేత దినోత్సవం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చేనేత అన్నలకు పద్మశాలి సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.